ఈరోజు మరో పద్యం చెప్పుకుందామా మనం. నిన్న ఏ పద్యం చెప్పాను మీకు? తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా అనేది చెప్పుకున్నాం కదా మనం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా ఆ పద్యం చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందాం. పద్యము భావం. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు. కడివెడైననేమి కరము పాలు. కరము అంటే గాడిద. కరము అంటే గాడిద. కడివేడు, కడివ అంటే పెద్ద కుండ అన్నమాట. కడివేడు అంటే కుండెడు అని అర్థం. కరము అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివెడైననేమి గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు. అంటే పెద్ద కొండ నిండా తెచ్చినా కూడా గాడిద పాలు వల్ల ఉపయోగం లేదు. అలాగే భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఎవరు చెప్తున్నారు ఈ పద్యం? ఏ శతకంలోనిది? వేమన శతకం కనుక విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివిడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. భక్తి కలుగు కూడు అంటే మనం ప్రసాదం ఎంత తింటాం? మనం గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం అందరం కావాలని కోరుకుంటాం. ఎంత పెద్ద లైన్ అయినా సరే ఆ ప్రసాదం మనకు అందే వరకు నుంచుని ఇంత చిన్న చేతిలో కొంచెం పెట్టినా సరే మనం తీసుకుని మహాప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటాం కదా. అంటే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. కొంచెమైనా సరే అది ప్రసాదం కనుక ఎంతో భక్తితో మనం తింటామన్నమాట. అలా కాకుండా నీకు కంచె నిండా అన్నం పెట్టి తిడుతూ ఉండి తిను, నీ బతికింతే, నా సంపాదన అంతా తింటున్నావు, నీ కూర్చుని తినడమే పని లేదు పాట లేదు, ఎప్పుడు తిండికి ముందుంటావు, అది ఇది అంటూ ఉంటే కంచె నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినా కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందా? బాధపడుతూ తింటాము. పెట్టిన వాళ్ళకి పెట్టిన ఫలం దక్కదు, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే వేమన్ గారు చెప్తున్నారు. తాత్పర్యం ఆయన ఏం చెప్పారో చూద్దాము. తాత్పర్యం అన్న భావం అన్న ఒకటే అని చెప్పాను కదా. ఓ వేమ, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు మనకి ఎవరిస్తున్నారు? మనకు కావాల్సిన భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి మనమే సంపాదించుకుంటున్నాం అంటారా? సమస్త భోగములను ఇచ్చినట్టి పరమాత్మకు
పరమాత్మ, ఒక సృష్టి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తోంది, ఒక శక్తి మనల్ని నడిపిస్తోందని మనం నమ్ముతాం కదా. అలాంటి పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన. పోతులూరి వీరబ్రహ్మం గారు, వేమన గారు, వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గురువులు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందుకని పరమాత్మకి చాలా ఇష్టలు అనమాట వీళ్ళందరూ కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమని చెప్తున్నారు దానికి భావం? మంచి ఆవు పాలు గరిటెడైనా చాలట. మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు, తాగుటకు శ్రేష్టముగా ఉండు. ఎలా ఉంటాయి? త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. అంటే తాగడానికి టేస్ట్గానే ఉంటాయి, మంచి రుచి చిక్కదనము అంటారు కదా, రుచి చిక్కదనం అని అవి ఉంటాయి. ప్లస్ మనకి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆవు పాలు అనేవి చాలా బలమైనవి. అలా కాకుండా రంగు, రుచి, వాసన అంటాయి కదా, అలాగా ఆవు పాలు కూడా అన్ని విధాలా మేలు చేస్తాయి అన్నమాట. గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? ప్రేమతో పెట్టే భోజనం. ప్రేమతో పెట్టే భోజనం ఎంత కావాలట? ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. అంటే గుప్పెడు, పిడికెడన్నా గుప్పెడన్నా ఒకటే, ఒక ముద్ద అన్నా కూడా అనొచ్చు. ఒక పిడికెడలో ఎంత పడుతుంది? ఒక ముద్ద కదా పడుతుంది. ప్రేమతో పెట్టే భోజనం మనము ఆవకాయ కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద, అందరిలో జరిగేదే కదా ఇది, అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అలాంటప్పుడు మనం చిన్న పెద్ద ముసల ముతక ఆడమగా ఏమీ చూడం. మనం ఆవకాయ అన్నం, ఆ ముద్దలో ఉన్న ప్రేమ, ఆ ముద్దలో ఉన్న టేస్ట్ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆవకాయ కలిపి ఇలా ముద్దలు తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడు అని మనం ఇంకా ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎవరైనా ఆవకాయ కలిపితే అది తీసేయగానే దాంట్లో అన్నం కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ముద్ద పెడతారు. అది మనకి కడుపు నిండుతుందనే కాదు కదా, ఆ టేస్ట్, ఆ ప్రేమ అనేది ఆ ఒక్క ముద్దలో ఉంటుంది అన్నమాట. ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టినా చాలు అంటున్నారు వేమన గారు. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. పిడికెడైనా మంచిదే అంటే ఒక్క ముద్దైనా కూడా చాలట. అంటే ఒక్క ముద్దతో కడుపు నిండుతుందా అని వాదించే వాళ్ళకి ఏమీ చెప్పలేము. కడుపు నిండడం కోసం కాదు. ఇప్పుడు ఆవకాయ గురించి చెప్పాను కదా, ఆవకాయ ముద్ద కడుపు నిండుతుందని పెడతారా? మనం తర్వాత ఆవకాయ మొత్తం ఊరిన తర్వాత మనం కావాల్సినంత వేసుకుని కడుపు నిండా మనం తింటాం. కానీ ఆ రోజు పెట్టే ఆ ముద్ద ప్రేమతో పెట్టారు కనుక మనం ఎంతో ఆప్యాయతతో తింటాం. అలాగే గుళ్ళో ప్రసాదం కూడా ఇంతైనా సరే ఒక చిన్న చేతిలో పెట్టినా కూడా అది మహాప్రసాదం అని కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో తింటాం అన్నమాట.
అలా కాకుండా ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినా వ్యర్థమేట. పొట్ట నిండా పెట్టినా వ్యర్థమే అని అని వేమన చెప్పుచున్నాడు. నేను చెప్పట్లా, వేమన చెప్తున్నాను. ఓకేనా? పూర్తిగా అర్థమైంది కదా మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యమే, ప్రతి ఒక్కరికి తెలిసిన భావమే, ప్రతి ఒక్కరు రోజు అనుభవంలో ఉన్న పద్యమే ఇది. కాకపోతే నేను మరొకసారి మనం గుర్తు చేసుకుందాము, తెలుగు భాష అంతరించిపోకుండా మనం పద్యాల రూపంలో కూడా కొన్ని చెప్పుకుందాము అన్న ఆశతో ఈ పద్యం కూడా మళ్ళీ రాయడం జరిగింది. మరొకసారి పద్యము భావం చదివేసుకుందామా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. తాగడానికి మంచి టేస్ట్ ప్లస్ బలాన్ని ఇస్తాయి గనక కొద్దిగా ఆవు పాలు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలా కాకుండా గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. గాడిద పాలు తీసుకుని ఒక కడివేడి పెట్టుకుని మనం కాఫీలు టీలు చేసుకుని తాగుతామా? తాగం కదా. అవి ఎంతవరకు ఏదో వైద్యానికి, అది కూడా ఎవ్వరో ఒకళ్ళు గాడిద పాలు నమ్మిన వాళ్ళు మాత్రమే తాగుతారు తప్ప గాడిద పాలు పిండుకుని ఎవరు కూడా కాఫీలు టీలు చేసుకుని తాగరు. అవి పెద్ద కుండెడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాచుకుని పాలు తోడేసుకోరు అనమాట, పెరిగి చేసుకోరు దాన్ని. కానీ ఆవు పాలకున్నంత శ్రేష్టమైనవి గాడిద పాలకి ఉండవు కనుక అవి అనవసరమైనవి. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికిడైనా మంచిదే. చెప్పాను కదా, ఆవకాయ అన్నం, ప్రసాదం, గోంగూర పచ్చడి ఇలాంటివి మనకి ఇష్టమైనవి. మజ్జిగ పులుసు, కొంతమంది మజ్జిగ పులుసు చేసినా కూడా కలుపుకుని అందరికీ చెరువు ముద్ద పెడతారనమాట. అది ఎక్కడో ఒక చోట రేర్గా జరుగుతుంది. అలాంటివి ఇష్టమైన పదార్థాలు మనకి చాలా ఇష్టం ఉంది, వాళ్ళు కలుపుకుని తింటున్నారు కానీ మనల్ని పిలిచి ఒక ముద్ద పెట్టారనుకో అసలు భలే ఫీలింగ్ ఉంటుంది అనమాట. భలే మన కడుపు నిండడం కోసం కాదు, ఆ టేస్ట్ మనకి చాలాసేపటి వరకు మనం ఉంచుకుని అబ్బా ఇవాళ నాకు ఇష్టమైన ఒక ముద్ద తిన్నాను అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అనమాట. అలాంటిది పిడికెడైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టిన వ్యర్థమే. ప్రేమ లేకుండా తిడుతూ విసుక్కుంటూ చిరాకు పడుతూ వీడికి అన్నం పెట్టాల్సి వచ్చిందిరా బాబు, నా సొమ్మంతా తినేస్తున్నాడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆవారాగా తిరుగుతూ కరెక్ట్గా తినే టైంకి ఇంటికి తగలడతాడు, వీడికి పెట్టాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ పెడితే ఆ భోజనం పెట్టడం కూడా వేస్టే. తిన్న వాళ్ళకి బాధే, పెట్టిన వాళ్ళకి కూడా ఆ బాధ వేరే రకంగా మళ్ళీ వచ్చి తగులుతుంది కాబట్టి అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి పట్టెడన్నం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టండి, ఇష్టం లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేయండి అని తిడుతూ మీరు కడుపు నిండా పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పద్యం భావన, ఇది భావం. నెక్స్ట్ మరో పద్యంతో మనం చక్కగా పద్యాలు నేర్చేసుకుందాం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందామా మనం? నిన్న ఏ పద్యం చెప్పాను మీకు? తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా అనేది చెప్పుకున్నాం కదా మనం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా, ఆ పద్యం చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందాం. పద్యము భావం. ఓకేనా?
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. కడివెడైననేమి కరము పాలు. కరము అంటే గాడిద. కరము అంటే గాడిద. కడివేడు, కడివ అంటే పెద్ద కుండ అన్నమాట. కడివేడు అంటే కుండెడు అని అర్థం. కరము అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివేడైననేమి గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. అంటే పెద్ద కొండ నిండా తెచ్చినా కూడా గాడిద పాలు వల్ల ఉపయోగం లేదు. అలాగే భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఎవరు చెప్తున్నారు ఈ పద్యం? ఏ శతకంలోనిది? వేమన శతకం కనుక విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భక్తి కలుగు కూడు అంటే మనం ప్రసాదం ఎంత తింటాం? మనం గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం అందరం కావాలని కోరుకుంటాం. ఎంత పెద్ద లైన్ అయినా సరే ఆ ప్రసాదం మనకు అందే వరకు నుంచుని ఇంత చిన్న చేతిలో కొంచెం పెట్టినా సరే మనం తీసుకుని మహాప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటాం కదా. అంటే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, కొంచెమైనా సరే అది ప్రసాదం కనుక ఎంతో భక్తితో మనం తింటామన్నమాట. అలా కాకుండా నీకు కంచె నిండా అన్నం పెట్టి తిడుతూ ఉండి తిను, నీ బతికింతే, నా సంపాదన అంతా తింటున్నావు, నీ కూర్చుని తినడమే పని లేదు, పాట లేదు, ఎప్పుడు తిండికి ముందుంటావు, అది ఇది అంటూ ఉంటే కంచె నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినా కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందా? బాధపడుతూ తింటాము. పెట్టిన వాళ్ళకి పెట్టిన ఫలం దక్కదు, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే వేమన్ గారు చెప్తున్నారు. తాత్పర్యం ఆయన ఏం చెప్పారో చూద్దాము. తాత్పర్యం అన్న భావం అన్న ఒకటే అని చెప్పాను కదా. ఓ వేమ, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు మనకి ఎవరిస్తున్నారు? మనకు కావాల్సిన భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి మనమే సంపాదించుకుంటున్నాం అంటారా? సమస్త భోగములను ఇచ్చినట్టి పరమాత్మకు, పరమాత్మ ఒక సృష్టి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తుంది, ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మనం నమ్ముతాం కదా. అలాంటి పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన. పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన గారు, వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గురువులు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందుకని పరమాత్మకి చాలా ఇష్టలు అనమాట వీళ్ళందరూ కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం నేర్చుకోవాలి.
ఏమని చెప్తున్నారు దానికి భావం? మంచి ఆవు పాలు గరిటెడైనా చాలట. మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు, తాగుటకు శ్రేష్టముగా ఉండు. ఎలా ఉంటాయి? త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. అంటే తాగడానికి టేస్ట్గానే ఉంటాయి, మంచి రుచి చిక్కదనము అంటారు కదా, రుచి చిక్కదనం అని అవి ఉంటాయి. ప్లస్ మనకి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆవు పాలు అనేవి చాలా బలమైనవి. అలా కాకుండా రంగు రుచి వాసన అంటాయి కదా, అలాగా ఆవు పాలు కూడా అన్ని విధాలా మేలు చేస్తాయి అన్నమాట. గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? ప్రేమతో పెట్టే భోజనం. ప్రేమతో పెట్టే భోజనం ఎంత కావాలట? ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. అంటే గుప్పెడు, పిడికెడన్నా గుప్పెడన్నా ఒకటే, ఒక ముద్ద అన్నా కూడా అనొచ్చు. ఒక పిడికెడలో ఎంత పడుతుంది? ఒక ముద్ద కదా పడుతుంది. ప్రేమతో పెట్టే భోజనం మనము ఆవకాయ కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద, అందరిలో జరిగేదే కదా ఇది, అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అలాంటప్పుడు మనం చిన్న పెద్ద ముసల ముతక ఆడమ్మగా ఏమీ చూడం. మనం ఆవకాయ అన్నం ఆ ముద్దలో ఉన్న ప్రేమ, ఆ ముద్దలో ఉన్న టేస్ట్ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆవకాయ కలిపి ఇలా ముద్దలు తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడు అని మనం ఇంకా ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎవరైనా ఆవకాయ కలిపితే అది తీసేయగానే దాంట్లో అన్నం కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ముద్ద పెడతారు. అది మనకి కడుపు నిండుతుందనే కాదు కదా, ఆ టేస్ట్, ఆ ప్రేమ అనేది ఆ ఒక్క ముద్దలో ఉంటుంది అన్నమాట. ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టినా చాలు అంటున్నారు వేమన గారు. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. పిడికెడైనా మంచిదే అంటే ఒక్క ముద్దైనా కూడా చాలట. అంటే ఒక్క ముద్దతో కడుపు నిండుతుందా అని వాదించే వాళ్ళకి ఏమీ చెప్పలేము. కడుపు నిండడం కోసం కాదు. ఇప్పుడు ఆవకాయ గురించి చెప్పాను కదా, ఆవకాయ ముద్ద కడుపు నిండుతుందని పెడతారా? మనం తర్వాత ఆవకాయ మొత్తం ఊరిన తర్వాత మనం కావాల్సినంత వేసుకుని కడుపు నిండా మనం తింటాం. కానీ ఆ రోజు పెట్టే ఆ ముద్ద ప్రేమతో పెట్టారు కనుక మనం ఎంతో ఆప్యాయతతో తింటాం. అలాగే గుళ్ళో ప్రసాదం కూడా ఇంతైనా సరే ఒక చిన్న చేతిలో పెట్టినా కూడా అది మహాప్రసాదం అని కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో తింటాం అన్నమాట. అలా కాకుండా ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినా వ్యర్థమేట. పొట్ట నిండా పెట్టినా వ్యర్థమే
అని వేమన చెప్పుచున్నాడు. నేను చెప్పట్లా, వేమన చెప్తున్నాను. ఓకేనా? పూర్తిగా అర్థమైంది కదా మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యమే, ప్రతి ఒక్కరికి తెలిసిన భావమే, ప్రతి ఒక్కరు రోజు అనుభవంలో ఉన్న పద్యమే ఇది. కాకపోతే నేను మరొకసారి మనం గుర్తు చేసుకుందాము, తెలుగు భాష అంతరించిపోకుండా మనం పద్యాల రూపంలో కూడా కొన్ని చెప్పుకుందాము అన్న ఆశతో ఈ పద్యం కూడా మళ్ళీ రాయడం జరిగింది. మరొకసారి పద్యము భావం చదివేసుకుందామా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. తాగడానికి మంచి టేస్ట్ ప్లస్ బలాన్ని ఇస్తాయి గనక కొద్దిగా ఆవు పాలు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలా కాకుండా గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. గాడిద పాలు తీసుకుని ఒక కడివేడు పెట్టుకుని మనం కాఫీలు టీలు చేసుకుని తాగుతామా? తాగం కదా. అవి ఎంతవరకు ఏదో వైద్యానికి, అది కూడా ఎవ్వరో ఒకళ్ళు గాడిద పాలు నమ్మిన వాళ్ళు మాత్రమే తాగుతారు తప్ప గాడిద పాలు పిండుకుని ఎవరు కూడా కాఫీలు టీలు చేసుకుని తాగరు. అవి పెద్ద కుండెడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాచుకుని పాలు తోడేసుకోరు అన్నమాట, పెరిగి చేసుకోరు దాన్ని. కానీ ఆవు పాలకున్నంత శ్రేష్టమైనవి గాడిద పాలకి ఉండవు కనుక అవి అనవసరమైనవి. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికిడైనా మంచిదే. చెప్పాను కదా, ఆవకాయ అన్నం, ప్రసాదం, గోంగూర పచ్చడి ఇలాంటివి మనకి ఇష్టమైనవి. మజ్జిగ పులుసు, కొంతమంది మజ్జిగ పులుసు చేసినా కూడా కలుపుకుని అందరికీ చెరువు ముద్ద పెడతారనమాట. అది ఎక్కడో ఒక చోట రేర్గా జరుగుతుంది. అలాంటివి ఇష్టమైన పదార్థాలు మనకి చాలా ఇష్టం ఉంది, వాళ్ళు కలుపుకుని తింటున్నారు అని మనల్ని పిలిచి ఒక ముద్ద పెట్టారనుకో, అసలు భలే ఫీలింగ్ ఉంటుంది అనమాట. భలే మన కడుపు నిండడం కోసం కాదు, ఆ టేస్ట్ మనకి చాలాసేపటి వరకు మనం ఉంచుకుని అబ్బా ఇవాళ నాకు ఇష్టమైన ఒక ముద్ద తిన్నాను అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అన్నమాట. అలాంటిది పిడికెడైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టిన వ్యర్థమే. ప్రేమ లేకుండా తిడుతూ విసుక్కుంటూ చిరాకు పడుతూ వీడికి అన్నం పెట్టాల్సి వచ్చిందిరా బాబు, నా సొమ్మంతా తినేస్తున్నాడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆవారాగా తిరుగుతూ కరెక్ట్గా తినే టైంకి ఇంటికి తగలడతాడు, వీడికి పెట్టాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ పెడితే ఆ భోజనం పెట్టడం కూడా వేస్టే. తిన్న వాళ్ళకి బాధే, పెట్టిన వాళ్ళకి కూడా ఆ బాధ వేరే రకంగా మళ్ళీ వచ్చి తగులుతుంది. కాబట్టి అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి పట్టెడన్నం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టండి, ఇష్టం లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేయండి అని తిడుతూ మీరు కడుపు నిండా పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పద్యం భావన, ఇది భావం. నెక్స్ట్ మరో పద్యంతో మనం చక్కగా పద్యాలు నేర్చేసుకుందాం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందామా మనం? నిన్న ఏ పద్యం చెప్పాను మీకు? తళుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా అనేది చెప్పుకున్నాం కదా మనం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, ఆ పద్యం చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందాం. పద్యము భావం. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, కడివెడైననేమి
ఖరము పాలు. ఖరము అంటే గాడిద. ఖరము అంటే గాడిద. కడివేడు, కడివ అంటే పెద్ద కుండ అన్నమాట. కడివేడు అంటే కుండెడు అని అర్థం. ఖరము అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివెడైననేమి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. కడివెడైననేమి ఖరము పాలు అంటే పెద్ద కొండ నిండా తెచ్చినా కూడా గాడిద పాలు వల్ల ఉపయోగం లేదు. అలాగే భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఎవరు చెప్తున్నారు ఈ పద్యం? ఏ శతకంలోనిది? వేమన శతకం కనుక విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. కడివిడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. విశ్వదాభిరామ వినురవేమ. భక్తి కలుగు కూడు అంటే మనం ప్రసాదం ఎంత తింటాం? మనం గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం అందరం కావాలని కోరుకుంటాం. ఎంత పెద్ద లైన్ అయినా సరే ఆ ప్రసాదం మనకు అందే వరకు నుంచుని ఇంత చిన్న చేతిలో కొంచెం పెట్టినా సరే మనం తీసుకుని మహాప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటాం కదా. అంటే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. కొంచెమైనా సరే అది ప్రసాదం కనుక ఎంతో భక్తితో మనం తింటామన్నమాట. అలా కాకుండా నీకు కంచె నిండా అన్నం పెట్టి తిడుతూ ఉండి, తిను, నీ బతికింతే, నా సంపాదన అంతా తింటున్నావు, నీ కూర్చుని తినడమే పని లేదు, పాట లేదు, ఎప్పుడు తిండికి ముందుంటావు, అది ఇది అంటూ ఉంటే కంచె నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినా కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందా? బాధపడుతూ తింటాము. పెట్టిన వాళ్ళకి పెట్టిన ఫలం దక్కదు, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే వేమన్ గారు చెప్తున్నారు. తాత్పర్యం ఆయన ఏం చెప్పారో చూద్దాము. తాత్పర్యం అన్న భావం అన్న ఒకటే ఆయన చెప్పాను కదా. ఓ వేమ, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు మనకి ఎవరిస్తున్నారు? మనకు కావాల్సిన భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి మనమే సంపాదించుకుంటున్నాం అంటారా? సమస్త భోగములను ఇచ్చినట్టి పరమాత్మకు, పరమాత్మ ఒక సృష్టి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తోంది, ఒక శక్తి మనల్ని నడిపిస్తోందని మనం నమ్ముతాం కదా. అలాంటి పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన. పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన గారు, వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గురువులు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందుకని పరమాత్మకి చాలా ఇష్టలు అనమాట వీళ్ళందరూ కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమని చెప్తున్నారు దానికి భావం? మంచి ఆవు పాలు గరిటెడైనా చాలట. మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు, తాగుటకు శ్రేష్టముగా ఉండు. ఎలా ఉంటాయి? త్రాగుటకు శ్రేష్టముగా ఉండును.
అంటే తాగడానికి టేస్ట్గానే ఉంటాయి, మంచి రుచి చిక్కదనము అంటారు కదా, రుచి చిక్కదనం అని అవి ఉంటాయి. ప్లస్ మనకి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆవు పాలు అనేవి చాలా బలమైనవి. అలా కాకుండా రంగు రుచి వాసన అంటాయి కదా, అలాగా ఆవు పాలు కూడా అన్ని విధాలా మేలు చేస్తాయి అన్నమాట. గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? ప్రేమతో పెట్టే భోజనం. ప్రేమతో పెట్టే భోజనం ఎంత కావాలట? ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. అంటే గుప్పెడు, పిడికెడన్నా గుప్పెడన్నా ఒకటే, ఒక ముద్ద అన్నా కూడా అనొచ్చు. ఒక పిడికెడలో ఎంత పడుతుంది? ఒక ముద్ద కదా పడుతుంది. ప్రేమతో పెట్టే భోజనం మనము ఆవకాయ కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద, అందరిలో జరిగేదే కదా ఇది, అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అలాంటప్పుడు మనం చిన్న పెద్ద ముసల ముతక ఆడమగ ఏమీ చూడం. మనం ఆవకాయ అన్నం ఆ ముద్దలో ఉన్న ప్రేమ, ఆ ముద్దలో ఉన్న టేస్ట్ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆవకాయ కలిపి ఇలా ముద్దలు తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడని మనం ఇంకా ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎవరైనా ఆవకాయ కలిపితే అది తీసేయగానే దాంట్లో అన్నం కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ముద్ద పెడతారు. అది మనకి కడుపు నిండుతుందనే కాదు కదా, ఆ టేస్ట్, ఆ ప్రేమ అనేది ఆ ఒక్క ముద్దలో ఉంటుందన్నమాట. ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టినా చాలు అంటున్నారు వేమన గారు. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. పిడికెడైనా మంచిదే అంటే ఒక్క ముద్దైనా కూడా చాలట. అంటే ఒక్క ముద్దతో కడుపు నిండుతుందా అని వాదించే వాళ్ళకి ఏమీ చెప్పలేము. కడుపు నిండడం కోసం కాదు. ఇప్పుడు ఆవకాయ గురించి చెప్పాను కదా, ఆవకాయ ముద్ద కడుపు నిండుతుందని పెడతారా? మనం తర్వాత ఆవకాయ మొత్తం ఊరిన తర్వాత మనం కావాల్సినంత వేసుకుని కడుపు నిండా మనం తింటాం. కానీ ఆ రోజు పెట్టే ఆ ముద్ద ప్రేమతో పెట్టారు కనుక మనం ఎంతో ఆప్యాయతతో తింటాం. అలాగే గుళ్ళో ప్రసాదం కూడా ఇంతైనా సరే ఒక చిన్న చేతిలో పెట్టినా కూడా అది మహాప్రసాదం అని కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో తింటాం అన్నమాట. అలా కాకుండా ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినా వ్యర్థమేట. పొట్ట నిండా పెట్టినా వ్యర్థమే అని వేమన చెప్పుచున్నాడు. నేను చెప్పట్లా, వేమన చెప్తున్నారు. ఓకేనా? పూర్తిగా అర్థమైంది కదా మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యమే, ప్రతి ఒక్కరికి తెలిసిన భావమే, ప్రతి ఒక్కరు రోజు అనుభవంలో ఉన్న పద్యమే ఇది. కాకపోతే నేను మరొకసారి మనం గుర్తు చేసుకుందాము, తెలుగు భాష అంతరించిపోకుండా మనం పద్యాల రూపంలో కూడా కొన్ని చెప్పుకుందాము అన్న ఆశతో ఈ పద్యం కూడా మళ్ళీ రాయడం జరిగింది. మరొకసారి పద్యము భావం చదివేసుకుందామా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు,
కడివెడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. తాగడానికి మంచి టేస్ట్ ప్లస్ బలాన్ని ఇస్తాయి గనక కొద్దిగా ఆవు పాలు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలా కాకుండా గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. గాడిద పాలు తీసుకుని ఒక కడివేడు పెట్టుకుని మనం కాఫీలు టీలు చేసుకుని తాగుతామా? తాగం కదా. అవి ఎంతవరకు ఏదో వైద్యానికి, అది కూడా ఎవ్వరో ఒకళ్ళు గాడిద పాలు నమ్మిన వాళ్ళు మాత్రమే తాగుతారు తప్ప గాడిద పాలు పిండుకుని ఎవరు కూడా కాఫీలు టీలు చేసుకుని తాగరు. అవి పెద్ద కుండెడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాచుకుని పాలు తోడేసుకోరు అన్నమాట, పెరిగి చేసుకోరు దాన్ని. కానీ ఆవు పాలకున్నంత శ్రేష్టమైనవి గాడిద పాలకి ఉండవు కనుక అవి అనవసరమైనవి. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికిడైనా మంచిదే. చెప్పాను కదా, ఆవకాయ అన్నం, ప్రసాదం, గోంగూర పచ్చడి ఇలాంటివి మనకి ఇష్టమైనవి. మజ్జిగ పులుసు, కొంతమంది మజ్జిగ పులుసు చేసినా కూడా కలుపుకుని అందరికీ చెరువు ముద్ద పెడతారనమాట. అది ఎక్కడో ఒక చోట రేర్గా జరుగుతుంది. అలాంటివి ఇష్టమైన పదార్థాలు మనకి చాలా ఇష్టం ఉంది, వాళ్ళు కలుపుకుని తింటున్నారు కానీ మనల్ని పిలిచి ఒక ముద్ద పెట్టారనుకో అసలు భలే ఫీలింగ్ ఉంటుంది అనమాట. భలే మన కడుపు నిండడం కోసం కాదు, ఆ టేస్ట్ మనకి చాలాసేపటి వరకు మనం ఉంచుకుని అబ్బా ఇవాళ నాకు ఇష్టమైన ఒక ముద్ద తిన్నాను అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అన్నమాట. అలాంటిది పిడికెడైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టిన వ్యర్థమే. ప్రేమ లేకుండా తిడుతూ విసుక్కుంటూ చిరాకు పడుతూ వీడికి అన్నం పెట్టాల్సి వచ్చిందిరా బాబు, నా సొమ్మంతా తినేస్తున్నాడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆవారాగా తిరుగుతూ కరెక్ట్గా తినే టైంకి ఇంటికి తగలడతాడు, వీడికి పెట్టాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ పెడితే ఆ భోజనం పెట్టడం కూడా వేస్టే. తిన్న వాళ్ళకి బాధే, పెట్టిన వాళ్ళకి కూడా ఆ బాధ వేరే రకంగా మళ్ళీ వచ్చి తగులుతుంది. కాబట్టి అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి పట్టెడన్నం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టండి, ఇష్టం లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేయండి అని తిడుతూ మీరు కడుపు నిండా పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పద్యం భావన, ఇది భావం. నెక్స్ట్ మరో పద్యంతో మనం చక్కగా పద్యాలు నేర్చేసుకుందాం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందామా మనం. నిన్న ఏ పద్యం చెప్పాను మీకు? తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా అనేది చెప్పుకున్నాం కదా మనం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా, ఆ పద్యం చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందాం. పద్యము భావం. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. కడివెడైననేమి ఖరము పాలు. ఖరము అంటే గాడిద. ఖరము అంటే గాడిద. కడివేడు, కడివ అంటే పెద్ద కుండ అన్నమాట. కడివేడు అంటే కుండెడు అని అర్థం. ఖరము అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివెడైననేమి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. అంటే పెద్ద కొండ నిండా తెచ్చినా కూడా గాడిద పాలు వల్ల ఉపయోగం లేదు. అలాగే భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు.
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఎవరు చెప్తున్నారు ఈ పద్యం? ఏ శతకంలోనిది? వేమన శతకం కనుక విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైన నేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భక్తి కలుగు కూడు అంటే మనం ప్రసాదం ఎంత తింటాం? మనం గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం అందరం కావాలని కోరుకుంటాం. ఎంత పెద్ద లైన్ అయినా సరే ఆ ప్రసాదం మనకు అందే వరకు నుంచుని ఇంత చిన్న చేతిలో కొంచెం పెట్టినా సరే మనం తీసుకుని మహాప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటాం కదా. అంటే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, కొంచెమైనా సరే అది ప్రసాదం కనుక ఎంతో భక్తితో మనం తింటామన్నమాట. అలా కాకుండా నీకు కంచె నిండా అన్నం పెట్టి తిడుతూ 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 ఉండి, తిను నీ బతికింతే, నా సంపాదన అంతా తింటున్నావు, నీ కూర్చుని తినడమే పని లేదు పాట లేదు, ఎప్పుడు తిండికి ముందుంటావు, అది ఇది అంటూ ఉంటే కంచె నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినా కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందా? బాధపడుతూ తింటాము. పెట్టిన వాళ్ళకి పెట్టిన ఫలం దక్కదు, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే వేమన్ గారు చెప్తున్నారు. తాత్పర్యం ఆయన ఏం చెప్పారో చూద్దాము. తాత్పర్యం అన్న భావం అన్న ఒకటే అని చెప్పాను కదా. ఓ వేమ, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు మనకి ఎవరిస్తున్నారు? మనకు కావాల్సిన భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి మనమే సంపాదించుకుంటున్నాం అంటారా? సమస్త భోగములను ఇచ్చినట్టి పరమాత్మకు, పరమాత్మ ఒక సృష్టి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తుంది, ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మనం నమ్ముతాం కదా. అలాంటి పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన. పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన గారు, వివేకానందులు వారు, రామకృష్ణ పరమహంసులు వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గురువులు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందుకని పరమాత్మకి చాలా ఇష్టలు అనమాట వీళ్ళందరూ కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమని చెప్తున్నారు దానికి భావం? మంచి ఆవు పాలు గరిటెడైనా చాలట. మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు, తాగుటకు శ్రేష్టముగా ఉండు. ఎలా ఉంటాయి? త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. అంటే తాగడానికి టేస్ట్గానే ఉంటాయి, మంచి రుచి చిక్కదనము అంటారు కదా, రుచి చిక్కదనం అని అవి ఉంటాయి. ప్లస్ మనకి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆవు పాలు అనేవి చాలా బలమైనవి. అలా కాకుండా రంగు రుచి వాసన అంటాయి కదా, అలాగా ఆవు పాలు కూడా అన్ని విధాలా మేలు చేస్తాయి అన్నమాట. గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన
ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? ప్రేమతో పెట్టే భోజనం. ప్రేమతో పెట్టే భోజనం ఎంత కావాలట? ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. అంటే గుప్పెడు, పిడికెడన్నా గుప్పెడన్నా ఒకటే, ఒక ముద్ద అన్నా కూడా అనొచ్చు. ఒక పిడికెడలో ఎంత పడుతుంది? ఒక ముద్ద కదా పడుతుంది. ప్రేమతో పెట్టే భోజనం మనము ఆవకాయ కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద, అందరిలో జరిగేదే కదా ఇది, అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అలాంటప్పుడు మనం చిన్న పెద్ద ముసల ముతక ఆడమగ ఏమీ చూడం. మనం ఆవకాయ అన్నం ఆ ముద్దలో ఉన్న ప్రేమ, ఆ ముద్దలో ఉన్న టేస్ట్ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆవకాయ కలిపి ఇలా ముద్దలు తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడు అని మనం ఇంకా ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎవరైనా ఆవకాయ కలిపితే అది తీసేయగానే దాంట్లో అన్నం కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ముద్ద పెడతారు. అది మనకి కడుపు నిండుతుందనా? కాదు కదా. ఆ టేస్ట్, ఆ ప్రేమ అనేది ఆ ఒక్క ముద్దలో ఉంటుందన్నమాట. ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టినా చాలు అంటున్నారు వేమన గారు. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. పిడికెడైనా మంచిదే అంటే ఒక్క ముద్దైనా కూడా చాలట. అంటే ఒక్క ముద్దతో కడుపు నిండుతుందా అని వాదించే వాళ్ళకి ఏమీ చెప్పలేము. కడుపు నిండడం కోసం కాదు. ఇప్పుడు ఆవకాయ గురించి చెప్పాను కదా, ఆవకాయ ముద్ద కడుపు నిండుతుందని పెడతారా? మనం తర్వాత ఆవకాయ మొత్తం ఊరిన తర్వాత మనం కావాల్సినంత వేసుకుని కడుపు నిండా మనం తింటాం. కానీ ఆ రోజు పెట్టే ఆ ముద్ద ప్రేమతో పెట్టారు కనుక మనం ఎంతో ఆప్యాయతతో తింటాం. అలాగే గుళ్ళో ప్రసాదం కూడా ఇంతైనా సరే ఒక చిన్న చేతిలో పెట్టినా కూడా అది మహాప్రసాదం అని కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో తింటాం అన్నమాట. అలా కాకుండా ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినా వ్యర్థమేట. పొట్ట నిండా పెట్టినా వ్యర్థమే అని వేమన చెప్పుచున్నాడు. నేను చెప్పట్లా, వేమన చెప్తున్నారు. ఓకేనా? పూర్తిగా అర్థమైంది కదా మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యమే, ప్రతి ఒక్కరికి తెలిసిన భావమే, ప్రతి ఒక్కరు రోజు అనుభవంలో ఉన్న పద్యమే ఇది. కాకపోతే నేను మరొకసారి మనం గుర్తు చేసుకుందాము, తెలుగు భాష అంతరించిపోకుండా మనం పద్యాల రూపంలో కూడా కొన్ని చెప్పుకుందాము అన్న ఆశతో ఈ పద్యం కూడా మళ్ళీ రాయడం జరిగింది. మరొకసారి పద్యము భావం చదివేసుకుందామా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. తాగడానికి మంచి టేస్ట్ ప్లస్ బలాన్ని ఇస్తాయి గనక కొద్దిగా ఆవు పాలు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలా కాకుండా గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన
ప్రయోజనం ఉండదు. గాడిద పాలు తీసుకుని ఒక కడివేడి పెట్టుకుని మనం కాఫీలు టీలు చేసుకుని తాగుతామా? తాగం కదా. అవి ఎంతవరకు ఏదో వైద్యానికి, అది కూడా ఎవ్వరో ఒకళ్ళు గాడిద పాలు నమ్మిన వాళ్ళు మాత్రమే తాగుతారు తప్ప గాడిద పాలు పిండుకుని ఎవరు కూడా కాఫీలు టీలు చేసుకుని తాగరు. అవి పెద్ద కుండెడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాచుకుని పాలు తోడేసుకోరు అనమాట, పెరిగి చేసుకోరు దాన్ని. కానీ ఆవు పాలకున్నంత శ్రేష్టమైనవి గాడిద పాలకి ఉండవు కనుక అవి అనవసరమైనవి. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికిడైనా మంచిదే. చెప్పాను కదా, ఆవకాయ అన్నం, ప్రసాదం, గోంగూర పచ్చడి ఇలాంటివి మనకి ఇష్టమైనవి. మజ్జిగ పులుసు, కొంతమంది మజ్జిగ పులుసు చేసినా కూడా కలుపుకుని అందరికీ చెరువు ముద్ద పెడతారనమాట. అది ఎక్కడో ఒక చోట రేర్గా జరుగుతుంది. అలాంటివి ఇష్టమైన పదార్థాలు మనకి చాలా ఇష్టం ఉంది, వాళ్ళు కలుపుకుని తింటున్నారు అని మనల్ని పిలిచి ఒక ముద్ద పెట్టారనుకో, అసలు భలే ఫీలింగ్ ఉంటుంది అనమాట. భలే మనం కడుపు నిండడం కోసం కాదు, ఆ టేస్ట్ మనకి చాలాసేపటి వరకు మనం ఉంచుకుని అబ్బా ఇవాళ నాకు ఇష్టమైన ఒక ముద్ద తిన్నాను అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అన్నమాట. అలాంటిది పిడికెడైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టిన వ్యర్థమే. ప్రేమ లేకుండా తిడుతూ, విసుక్కుంటూ, చిరాకు పడుతూ, వీడికి అన్నం పెట్టాల్సి వచ్చిందిరా బాబు, నా సొమ్మంతా తినేస్తున్నాడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆవారాగా తిరుగుతూ కరెక్ట్గా తినే టైంకి ఇంటికి తగలడతాడు, వీడికి పెట్టాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ పెడితే ఆ భోజనం పెట్టడం కూడా వేస్టే. తిన్న వాళ్ళకి బాధే, పెట్టిన వాళ్ళకి కూడా ఆ బాధ వేరే రకంగా మళ్ళీ వచ్చి తగులుతుంది. కాబట్టి అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి పట్టెడన్నం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టండి. ఇష్టం లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేయండి. అని తిడుతూ మీరు కడుపు నిండా పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పద్యం భావన, ఇది భావం. నెక్స్ట్ మరో పద్యంతో మనం చక్కగా పద్యాలు నేర్చేసుకుందాం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందామా మనం. నిన్న ఏ పద్యం చెప్పాను మీకు? తళుకు వెళుకు రాళ్ళు తట్టెడేలా అనేది చెప్పుకున్నాం కదా మనం. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా, ఆ పద్యం చెప్పుకున్నాం కదా మనం. ఈరోజు మరో పద్యం చెప్పుకుందాం. పద్యము భావం. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. కడివెడైననేమి కరము పాలు. కరము అంటే గాడిద. కరము అంటే గాడిద. కడివేడు, కడివ అంటే పెద్ద కుండ అన్నమాట. కడివేడు అంటే కుండెడు అని అర్థం. కరము అంటే గాడిద పాలు. గాడిద పాలు కడివెడైననేమి, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. అంటే పెద్ద కొండ నిండా తెచ్చినా కూడా గాడిద పాల వల్ల ఉపయోగం లేదు. అలాగే భక్తి కలుగు కూడు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. ఎవరు చెప్తున్నారు ఈ పద్యం? ఏ శతకంలోనిది? వేమన శతకం కనుక విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి
కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. విశ్వదాభిరామ వినురవేమ. భక్తి కలుగు కూడు అంటే మనం ప్రసాదం ఎంత తింటాం? మనం గుళ్ళో ప్రసాదం ఇచ్చారనుకోండి, మనం అందరం కావాలని కోరుకుంటాం. ఎంత పెద్ద లైన్ అయినా సరే ఆ ప్రసాదం మనకు అందే వరకు నుంచుని ఇంత చిన్న చేతిలో కొంచెం పెట్టినా సరే మనం తీసుకుని మహాప్రసాదం అని చెప్పి కళ్ళకద్దుకొని తింటాం కదా. అంటే భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. కొంచెమైనా సరే అది ప్రసాదం కనుక ఎంతో భక్తితో మనం తింటామన్నమాట. అలా కాకుండా నీకు కంచె నిండా అన్నం పెట్టి తిడుతూ 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 ఉండి, తిను నీ బతికింతే, నా సంపాదన అంతా తింటున్నావు, నీ కూర్చుని తినడమే పని లేదు పాట లేదు, ఎప్పుడు తిండికి ముందుంటావు, అది ఇది అంటూ ఉంటే కంచె నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినా కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందా? బాధపడుతూ తింటాము. పెట్టిన వాళ్ళకి పెట్టిన ఫలం దక్కదు, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే వేమన్ గారు చెప్తున్నారు. తాత్పర్యం ఆయన ఏం చెప్పారో చూద్దాం. తాత్పర్యం అన్న భావం అన్న ఒకటే ఆయన చెప్పాను కదా. ఓ వేమ, ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములు మనకి ఎవరిస్తున్నారు? మనకు కావాల్సిన భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనమే సంపాదించుకుంటున్నాం అంటారా? సమస్త భోగములను ఇచ్చినట్టి పరమాత్మకు, పరమాత్మ ఒక సృష్టి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తుంది, ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని మనం నమ్ముతాం కదా. అలాంటి పరమాత్మకు ఇష్టమైన వాడా వేమన. పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన గారు, వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంచి గురువులు, పరమాత్మకి దగ్గరగా ఉంటారు అని మనందరం భావిస్తూ ఉంటాం కదా. అందుకని పరమాత్మకి చాలా ఇష్టలు అనమాట వీళ్ళందరూ కూడా. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. ఏమని చెప్తున్నారు దానికి భావం? మంచి ఆవు పాలు గరిటెడైనా చాలట. మంచి ఆవు పాలు గరిటెడైనా చాలు, తాగుటకు శ్రేష్టముగా ఉండు. ఎలా ఉంటాయి? త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. అంటే తాగడానికి టేస్ట్గానే ఉంటాయి, మంచి రుచి చిక్కదనము అంటారు కదా, రుచి చిక్కదనం అని అవి ఉంటాయి. ప్లస్ మనకి బలాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆవు పాలు అనేవి చాలా బలమైనవి. అలా కాకుండా రంగు రుచి వాసన అంటాయి కదా, అలాగా ఆవు పాలు కూడా అన్ని విధాలా మేలు చేస్తాయి అన్నమాట. గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. అలాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? ప్రేమతో పెట్టే భోజనం.
ప్రేమతో పెట్టే భోజనం ఎంత కావాలట? ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. అంటే గుప్పెడు, పిడికెడన్నా గుప్పెడన్నా ఒకటే, ఒక ముద్ద అన్నా కూడా అనొచ్చు. ఒక పిడికెడలో ఎంత పడుతుంది? ఒక ముద్ద కదా పడుతుంది. ప్రేమతో పెట్టే భోజనం మనము ఆవకాయ కలిపినప్పుడు ఏం చేస్తారు? ఆవకాయ అంతా తీసేసిన తర్వాత ఆ గిన్నెలో అన్నం వేసి కలిపి అందరికీ ఒక్కొక్క ముద్ద, అందరిలో జరిగేదే కదా ఇది, అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతారు. అలాంటప్పుడు మనం చిన్న పెద్ద ముసల ముతక ఆడమగ ఏమీ చూడం, మనం ఆవకాయ అన్నం ఆ ముద్దలో ఉన్న ప్రేమ, ఆ ముద్దలో ఉన్న టేస్ట్ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆవకాయ కలిపి ఇలా ముద్దలు తినిపించేవాళ్ళు మా చిన్నప్పుడు అని మనం ఇంకా ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఎవరైనా ఆవకాయ కలిపితే అది తీసేయగానే దాంట్లో అన్నం కలిపి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ముద్ద పెడతారు. అది మనకి కడుపు నిండుతుందనా? కాదు కదా. ఆ టేస్ట్, ఆ ప్రేమ అనేది ఆ ఒక్క ముద్దలో ఉంటుందన్నమాట. ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టినా చాలు అంటున్నారు వేమన గారు. అలాగే ప్రేమతో పెట్టే భోజనం పిడికెడైనా మంచిదే. పిడికెడైనా మంచిదే అంటే ఒక్క ముద్దైనా కూడా చాలట. అంటే ఒక్క ముద్దతో కడుపు నిండుతుందా అని వాదించే వాళ్ళకి ఏమీ చెప్పలేము. కడుపు నిండడం కోసం కాదు. ఇప్పుడు ఆవకాయ గురించి చెప్పాను కదా, ఆవకాయ ముద్ద కడుపు నిండుతుందని పెడతారా? మనం తర్వాత ఆవకాయ మొత్తం ఊరిన తర్వాత మనం కావాల్సినంత వేసుకుని కడుపు నిండా మనం తింటాం. కానీ ఆ రోజు పెట్టే ఆ ముద్ద ప్రేమతో పెట్టారు కనుక మనం ఎంతో ఆప్యాయతతో తింటాం. అలాగే గుళ్ళో ప్రసాదం కూడా ఇంతైనా సరే ఒక చిన్న చేతిలో పెట్టినా కూడా అది మహాప్రసాదం అని కళ్ళకద్దుకుని ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో తింటాం అన్నమాట. అలా కాకుండా ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టినా వ్యర్థమేట. పొట్ట నిండా పెట్టినా వ్యర్థమే అని వేమన చెప్పుచున్నాడు. నేను చెప్పట్లా, వేమన చెప్తున్నాను. ఓకేనా? పూర్తిగా అర్థమైంది కదా మీకు? మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అసలు. ప్రతి ఒక్కరికి తెలిసిన పద్యమే, ప్రతి ఒక్కరికి తెలిసిన భావమే, ప్రతి ఒక్కరు రోజు అనుభవంలో ఉన్న పద్యమే ఇది. కాకపోతే నేను మరొకసారి మనం గుర్తు చేసుకుందాము, తెలుగు భాష అంతరించిపోకుండా మనం పద్యాల రూపంలో కూడా కొన్ని చెప్పుకుందాము అన్న ఆశతో ఈ పద్యం కూడా మళ్ళీ రాయడం జరిగింది. మరొకసారి పద్యము భావం చదివేసుకుందామా? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకి ఇష్టమైన వాడా, మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టముగా ఉండును. తాగడానికి మంచి టేస్ట్ ప్లస్ బలాన్ని ఇస్తాయి గనక కొద్దిగా ఆవు పాలు రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అలా కాకుండా గాడిద పాలు కడవ నిండా ఇచ్చిన ప్రయోజనం ఉండదు. గాడిద పాలు తీసుకుని ఒక కడివెడు పెట్టుకుని మనం కాఫీలు టీలు చేసుకుని తాగుతామా? తాగం కదా. అవి ఎంతవరకు ఏదో వైద్యానికి, అది కూడా ఎవ్వరో ఒకళ్ళు గాడిద పాలు నమ్మిన వాళ్ళు మాత్రమే తాగుతారు తప్ప గాడిద పాలు పిండుకుని ఎవరు కూడా కాఫీలు టీలు చేసుకుని తాగరు. అవి పెద్ద కుండెడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని కాచుకుని పాలు తోడేసుకోరు అన్నమాట, పెరిగి చేసుకోరు దాన్ని. కానీ ఆవు పాలకున్నంత శ్రేష్టమైనవి గాడిద పాలకి ఉండవు కనుక అవి అనవసరమైనవి. అలాగే ప్రేమతో పెట్టే భోజనం
పిడికెడైనా మంచిదే. చెప్పాను కదా, ఆవకాయ అన్నం, ప్రసాదం, గోంగూర పచ్చడి ఇలాంటివి మనకి ఇష్టమైనవి, మజ్జిగ పులుసు, కొంతమంది మజ్జిగ పులుసు చేసినా కూడా కలుపుకుని అందరికీ చెరువు ముద్ద పెడతారనమాట. అది ఎక్కడో ఒక చోట రేర్గా జరుగుతుంది. అలాంటివి ఇష్టమైన పదార్థాలు మనకి చాలా ఇష్టం ఉంది, వాళ్ళు కలుపుకుని తింటున్నారు అని మనల్ని పిలిచి ఒక ముద్ద పెట్టారనుకో, అసలు భలే ఫీలింగ్ ఉంటుంది అనమాట. భలే మనం కడుపు నిండడం కోసం కాదు, ఆ టేస్ట్ మనకి చాలాసేపటి వరకు మనం ఉంచుకుని అబ్బా ఇవాళ నాకు ఇష్టమైన ఒక ముద్ద తిన్నాను అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అన్నమాట. అలాంటిది పిడికెడైనా మంచిది. ప్రేమ లేని భోజనము పొట్ట నిండా పెట్టిన వ్యర్థమే. ప్రేమ లేకుండా తిడుతూ, విసుక్కుంటూ, చిరాకు పడుతూ, వీడికి అన్నం పెట్టాల్సి వచ్చిందిరా బాబు, నా సొమ్మంతా తినేస్తున్నాడు, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని ఆవారాగా తిరుగుతూ కరెక్ట్గా తినే టైంకి ఇంటికి తగలడతాడు, వీడికి పెట్టాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ పెడితే ఆ భోజనం పెట్టడం కూడా వేస్టే. తిన్న వాళ్ళకి బాధే, పెట్టిన వాళ్ళకి కూడా ఆ బాధ వేరే రకంగా మళ్ళీ వచ్చి తగులుతుంది కాబట్టి అని వేమన గారు చెప్తున్నారు. కాబట్టి పట్టెడన్నం పెట్టినా సరే మనస్ఫూర్తిగా పెట్టండి, ఇష్టం లేకపోతే నా దగ్గర లేదు అని చెప్పేయండి. కానీ తిడుతూ మీరు కడుపు నిండా పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. ఈ పద్యం భావన, ఇది భావం. నెక్స్ట్ మరో పద్యంతో మనం చక్కగా పద్యాలు నేర్చేసుకుందాం.